ఇప్పుడు అవి కేంద్రం ఇచ్చేదాన్ని ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు. లేదా చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడేమన్నా ఏజ్ లిమిట్ అక్కడ కూడా తగ్గిస్తారా? తగ్గిస్తే భారం ఇంకా కొంత తగ్గుతుంది. ఇంకోటి ఆరోగ్యశ్రీ లాంటి దానికి భారం చాలా వరకు తగ్గింది ఆయుష్మాన్ భారత్ కింద లింకప్ చేయడం వల్ల. అది ఇప్పుడు బిల్లులు కూడా చాలా పెండింగ్ ఉన్నట్టున్నాయి కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీరుస్తారు, నాకు తెలిసి 2-3 నెలల్లో తీరుస్తారు. ఆయుష్మాన్ భారత్ డబ్బులు మాత్రం ఎప్పటికప్పుడు రిలీజ్ చేసేస్తారు అనుకుంటున్నాను. కానీ అది హాస్పిటల్ కానట్లేదు. ఆయుష్మాన్ భారత్ అంటే 10% లాభం వస్తుందని చెప్తున్నారు. అదేమన్నా రివైవ్ చేస్తారని చూడాలి. పెంచాలి వాళ్ళు ముందు నుంచి అడిగేది. దీనికంటే మేజర్గా ఒకటి క్లారిటీ రావాల్సిన విషయం. ఎందుకంటే ఈ 1500 ఇంట్లో ఆడపిల్లలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, ఆ 18 ఏళ్ళు దాటిన వాళ్ళు నిరుద్యోగులు కూడా ఉంటారు చాలామంది. వీళ్ళ నిరుద్యోగ భృతి 3000 ఈయన చెప్పింది. అది ఏమన్నా క్లాష్ అవుతుందా? లేదు అది ఇది రెండు తీసుకుంటారా? నిజంగా అదే కనుక తెలిస్తే చాలా లక్ అవుతారు వాళ్ళు. ఏదో ఒకటే వస్తుంది. 18 ఏళ్ళ అమ్మాయి కింద తీసుకుంటే ఒక ఆస్పెక్ట్, అది కాదనుకుంటే నిరుద్యోగ భృతి కూడా అందరికీ ఇవ్వదు. నాకు తెలిసి ఏంటంటే పోర్టల్ ఏదో పెడతారట, ఆ పోర్టల్లో అందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నది కంపెనీలకు లింకప్ చేస్తారు వాటిని. ఆ కంపెనీల వాళ్ళు ఆ ప్రొఫైల్ చూసుకుని వాళ్ళకి జాబ్ ఇవ్వడం లాంటి ప్రక్రియ ఉంటుంది.